ఇవన్నీ నాలా బఫర్ జోన్ లో ఉంది. ఇవన్నీ అనాథరైజ్డ్ 50 గజాల్లో 8 అంతస్తులు 7 అంతస్తులు పెట్టి ఉన్నాయి. మాదాపూర్లో బిల్డింగ్ కూలిన ప్రాంతం దగ్గర ఉన్న ఒకసారి మనం చూడొచ్చు. మన వెనక కనిపిస్తుంది క్లియర్ గా ఏ స్థాయిలో బిల్డింగ్ పడిపోయిందో చూస్తున్నాం. అంటే 7 అంతస్తులు 50 గజాల్లో కట్టడంతో ఒక్కసారిగా ఆ పైన ఇంకా ఆ స్లాబ్ అలాగే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. బిల్డింగ్ మొత్తం కూలిపోయింది, స్లాబ్ మాత్రం అక్కడే ఉంది. ఇలా కొంచెం ముందుకు వచ్చి మీకు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా కూలిన ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో మొత్తం అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికే 2 మృతదేహాలు అతి కష్టం మీద బయటకు తీశారు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిక్కుకున్నారు అనేది కూడా వెతికి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక క్లారిటీ రాలేదు. అయితే దాన్ని ఆనుకుని ఉన్న కూలిన బిల్డింగ్ ఆనుకుని ఉన్న పక్కన ఉన్న అపార్ట్మెంట్ కూడా ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో మీరు విజువల్స్ లో క్లియర్గా చూడవచ్చు. పూర్తిగా అపార్ట్మెంట్ వన్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి. ఏ సమయంలోనైనా ఈ పక్క పార్ట్ అంతా కూడా ఒక్కసారిగా పేకం మేడలా కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దారుణంగా నిర్మాణం జరిగిందంటే 50 గజాల్లో 7 అంతస్తులు కట్టడమే మహా విడ్డూరంలా ఉంది. దానికి ఎలా అనుమతులు ఇచ్చారు, ఎలా నిర్మించారు అనేది క్లారిటీ లేదు. 10 బిల్డింగ్స్ లో కన్స్ట్రక్షన్ అయిపోయి 7 అంతస్తులు 8 అంతస్తులు ఉండి కొన్ని దాంట్లో 4-5 బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యి పక్కనే కూడా హాస్టల్స్ అన్ని వచ్చి ఇవన్నీ నాలా బఫర్ జోన్ లో ఉంది. ఇవన్నీ అనాథరైజ్డ్ 50 గజాల్లో 8 అంతస్తులు 7 అంతస్తులు పెట్టి ఉన్నాయి. అన్నిటికీ కూడా సైబరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తుంటారు. వాళ్ళంతా దాన్ని రిమూవ్ చేస్తుంటారు. అసలు ఏం జరిగింది ఏంటనేది విచారణ చేస్తున్నాం. మరోపక్క ఇదంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే కానీ, మొత్తం క్లియర్ అయిన తర్వాత కానీ ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా ఏంటి, ఏం జరిగినది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 అపార్ట్మెంట్ల మధ్య ఉన్నదే తక్కువ ప్లేస్, ఉన్న తక్కువ ప్లేస్లో ఈ విధంగా ఇంత చిన్న ఏరియాలో ఏ విధంగా 7 అంతస్తుల భవనం కట్టాడనేది కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. అనేక సార్లు స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఒక పక్క టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళెవరు కూడా చర్యలు తీసుకోలేదు. అలా చర్యలు తీసుకుంటే నిర్మాణం మొదట్లోనే ఆగేదని చెప్పి కూడా విమర్శలు వస్తున్నాయి. రాజాసింగ్ కూడా దీని మీద స్పందించారు. ఈ స్థాయిలో కరప్షన్ జరుగుతుంది టౌన్ ప్లానింగ్ అనేది కూడా ప్రధాన విమర్శ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు కకృతికి ఈ విధంగా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తానికైతే ఇక్కడ మాదాపూర్లో ఈ ప్రమాదం అనేది సంచలనంగా మారింది. పూర్తి స్థాయిలో అక్కడ నా వెనక కనిపిస్తుంది చూస్తున్నాం. పూర్తి స్థాయిలో అదంతా కూడా బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాని ఆనుకున్న అపార్ట్మెంట్ కూడా ఏ సమయంలో అయినా పక్క డ్యామేజ్ అయిపోయిందంతా కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ పక్కన ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి బయటకు పంపించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఇదంతా కూడా తొలగించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శేషు ఏపీ దేశం, మాదాపూర్, హైదరాబాద్.